అదే ఎందుకు ఇప్పుడు కొడాలి నాని అనే వ్యక్తి నిజంగా మంచివాడే, తన సినిమాలేవో తను తీసుకునేవాడు, సరే రాజకీయాల్లోకి వచ్చాడు, పార్టీ సిద్ధాంతం నచ్చిందో నచ్చలేదో మారాడు, వెళ్ళాడు, వాళ్ళ పార్టీ ప్రకారం చేసుకుంటున్నాడు. డ్యామేజ్ అవుతున్నది తన వ్యక్తిగత జీవితం కదా, ఇక్కడ తన వ్యక్తిగత కదా. ఇప్పుడు అధికారంలో లేని సందర్భంగా 2004లో గెలిచాడు, అధికారంలో లేని సందర్భంగా 2009లో గెలిచాడు, అధికారంలో రాని పార్టీ మారిన తర్వాత 2014లో కూడా గెలిచాడు నిస్సందేహంగా. అంటే ప్రజలు ఆదరించబట్టే కదా 3 సార్లు ప్రభుత్వాలు వేరే వచ్చినా కూడా అతను గెలిపించారు. అంటే 4సారి ప్రజల తీర్పుని ఎందుకని తెలుసుకోలేకపోతున్నాడు ఇప్పటికీ కూడా. అంటే నేను మాట్లాడితే ఇలాగే ఇంకా ఉంటే రేపొద్దున్న అంటే మహిళలు అన్నట్టు, అంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే ఏ పార్టీలో ఆయన తీసుకునే పరిస్థితి లేదు. ఉండ పార్టీలో కనీసం రేపొద్దున మళ్ళీ ఏదన్నా జరగకూడదు, ఏదన్నా జరగకపోతుందా, మళ్ళీ మేము 5 సంవత్సరాల తర్వాత అధికారంలో రావని అతనికి తెలిసినా కూడా ఏ పార్టీలో ఆదరించే పరిస్థితి లేదు. కాబట్టి ఉండ పార్టీలోనే ఉంటే ఈ మాత్రం అన్నా ఏ పార్టీలు వదిలేయండి సార్, ప్రజలు ఆదరించాలి కదా. అది వాళ్ళకి తెలుసు కదా, ప్రజలు తిరస్కరించారని స్పష్టంగా తెలుసు. బాధలు పడింది వాళ్ళు, ఇబ్బందులు పడింది వాళ్ళు ప్రజలు. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆయన ద్వారా ఇబ్బందులు పడకపోవచ్చు, కొంతమంది పడ్డవాళ్ళు ఈరోజు వ్యతిరేకంగా చేస్తేనే కదా అతను ఓడిపోయింది. 100%. అట్లీస్ట్ దాన్ని మార్చుకోవడానికన్నా వీళ్ళు కనీసం అంటే మా పార్టీ తరఫున వాయిస్ మేము వినిపిస్తాము, ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి నా నియోజకవర్గంలో నేను గెలవాలి, ఇది నేను చేసేటువంటి రాజకీయం, నా పార్టీ లేని నేను తిట్టడం ఏదోటి అది వేరే ఉంది, కానీ నా నియోజకవర్గంలో నేను తిరిగి నా ప్రజలతో నేను మాట్లాడుకోవాలి అనే అవకాశం కూడా ఇప్పుడు పోతుంది కదా వాళ్ళకి. నిస్సందేహంగా పోతుంది. తిరగలేని పరిస్థితి ఏర్పడింది, తిరగలేని పరిస్థితి కూడా ఏర్పడిపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఏదన్నా మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు అతను. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మీరు అన్నట్టు మీరు చెప్పిన పేర్లన్నీ ఉదాహరించిన వాళ్ళందరూ కూడా పేరుని నాని అంటే వీళ్ళ కుటుంబాలకు ఉన్నటువంటి పేరు కూడా పేరుని కృష్ణమూర్తి గారు పెద్ద ఆయన రాజకీయ అనుభవం ఎలాంటిది, ఎలాంటి వాళ్ళతో పనిచేశారని తెలిసింది, ఒక లెగసీ అనేది ఉంది. దాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చి నేను నా రాజకీయాల్లో ఉంటాను అని చెప్పి చేసి ఈ రోజుకి కూడా బయటకు వచ్చి మళ్ళీ ఇదే మేము భాష మాట్లాడతాం, మేము జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటామంటే డ్యామేజ్ అవుతుంది మీకు రా నాయన, మిమ్మల్ని తిడుతున్నారా, ఎందుకురా అని నమ్ముకుని ఉంటారు అన్న ప్రశ్నలు కూడా బయట నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మసిగుడ్డ ఉందండి, మసిగుడ్డను దేనికి ఉపయోగిస్తాం? వంట పాత్రలని తొడవటానికి, లేకపోతే వంట పాత్రలను పట్టుకొని మనం తినే కాడికి తీసుకురావడం కోసం ఉపయోగిస్తాం. అంటే ఆ మసి దానికంటే అండి. ఇప్పుడు ఆ మసి అనట్లేదులే, ఇంతకుముందు బొగ్గులతోటో లేకపోతే కట్టెలతోటో వంట వండే సమయంలో అవి ఉండేది. అప్పుడే మాత్రం మసిగుడ్డను ఉపయోగించారు. ఇప్పుడు అన్ని యంత్రాలు ఉపయోగిస్తున్నారు కదా. ఆ మసిగుడ్డ తీసుకొని ముఖాన్ని తీసుకుంటే ఏమైద్ది, పట్టుకుంటే ఏమైద్ది, ఇట్లా అనుకుంటే ఏమైద్ది, కనపడిద్దా లేదా మరక? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మసిగుడ్డ లాంటి వాడు. ఎందుకంటే అంతగా ఆయన దాంట్లో కూరుకుపోయి ఉన్నాడు. ఆదాయ పన్ను శాఖ వాళ్ళు 43,000 కోట్ల రూపాయలు నువ్వు అక్రమంగా సంపాదించావని గుర్తించేసి నీ మీద అభియోగాలు మోపి 18 అభియోగాలు మోపారు కదా. సరే, అది విచారణ జరుగుతుంది, దానికి విచారణ స్థాయి కూడా ఇంకా రాలేదు, 11 ఏళ్ళు పూర్తి చేసుకున్నారుగా బెయిల్, కాబట్టి అదేదో జరుగుతూ ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలో మీరు దేన్ని వదిలిపెట్టారు? గనులను వదిలిపెట్టారా, ఇసుకను వదిలిపెట్టారా, మట్టిని వదిలిపెట్టారా, లేకపోతే వదిలిపెట్టలేదు? ఇంకా మిగతా వాటికి చూస్తున్నాను. మనుషులు చేస్తే ఏమవుతుంది? విద్యుత్, ఇది ఆదాయం వచ్చే మార్గాలు కదా. నేను ఇందానే మీకు ఉదాహరించాను. ఆదాయం ఏదొస్తే దాన్ని అందిపుచ్చుకోవడంలో సిద్ధాస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆదాయం రాదనే కదా పరిశ్రమలు రానియకుండా చేసింది, వాటాలు అడిగితేనే కదా వాడు పారిపోయింది. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇతను వచ్చిన తర్వాత కూడా చాలామంది వచ్చారు కదా. నిన్ను చూసి పారిపోయిన లల్లు ఈరోజు వచ్చారు కదా, లూలుమాలు ఈరోజు వచ్చారా లేదా? మిగిలిన వాళ్ళందరూ ఒక్కోళ్ళొక్కళ్ళు వస్తున్నారా లేదా? ఈరోజు ఎందుకు వస్తా ఉన్నాయి? నీవు ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి, నువ్వు ఉన్నప్పుడు విపత్తులు వచ్చినాయి. ఏది ఈరోజు 435 కోట్ల రూపాయలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వ్యాపారస్తులు వచ్చి ఇచ్చారు అంటే ఆ నాయకుడు ఏదో చేస్తాడన్న నమ్మకమే కదా. నీ మీద ఆ నమ్మకం లేకుండా చేసుకున్నావు కాబట్టే నీకు ఈ పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా ఇప్పుడు గమనించుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ప్రజలు వాళ్ళు ఆల్రెడీ ఒక తీర్పు అనేది ఇచ్చేశారు. కార్యకర్తలు ఆలోచించుకోవాలి. ఏ పార్టీకైనా కార్యకర్తలే పట్టుకోమలు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ కార్యకర్తలు ఏం ఆశించి నీ ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీని కాదని వాళ్ళంతా నీ పక్కన ఎందుకు చేరారు? నువ్వేదో చేస్తావని ఏదో ఆశతోటి తండ్రి ద్వారా వచ్చినటువంటి నీ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని, తండ్రి పేరు ప్రఖ్యాతులను వాడుకుంటున్నావు కాబట్టి నువ్వు అలా ఏదో చేస్తావని నమ్మి నీ ఎమ్మడికి వచ్చారు. వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రతిపక్షంలో ఉన్నావు అంటే నువ్వు అధికారంలో లేవు కాబట్టి మళ్ళీ అధికారం రావడం కోసం వాళ్ళు విశ్వప్రయత్నం చేశారు. ప్రజలు కూడా నమ్మి నీకు ఇచ్చారు.
ఇప్పుడు ప్రజల్ని మోసం చేస్తున్నావు, నువ్వు కార్యకర్తల్ని మోసం చేస్తున్నావు. నిన్ను నమ్మి నీ కోసం ఖర్చు పెట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన మిత్రుడు ఒక అతను ఉన్నాడు గుంటూరులో. అతను మా నియోజకవర్గమే. అతను 2019లో అతని చిన్న గ్రామంలో పార్టీ కోసం 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. అతను పదవులు ఆశించలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అనుకున్నాడు. అతనికి సంబంధించిన 500 గజాల స్థలం గుంటూరులో ఒక కార్పొరేటర్ కబ్జా చేశాడు. ఆయనకు దిక్కు లేకుండా పోయింది. అంటే అక్కడ కార్యకర్త లేదు, నాయకుడు లేదు, వ్యాపారస్తుడు లేదు, కులం లేదు, మతం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కులం చూడలేదు, మతం చూడలేదు, అందరినీ సంకనాకి ఇచ్చేశాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టే వాళ్ళందరూ ఈ విధంగా తిరగబడి తన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రమైనటువంటి ఓటు అనే ఆయుధంతో పాతాళానికి తొక్కేశారు. పాతాళానికి. చాలామంది ఇంకేమనుకుంటున్నారంటే తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే జనసేన వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అతని గురించి మాట్లాడుతూ మళ్ళీ అతను ఏదో బతికిస్తారు అన్న ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచన మీరు మర్చిపోండి. ఈ రోజుకి అధికారంలోకి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం 111 రోజులు మాత్రమే. 111 రోజులు మాత్రమే. మీకు ఇంకా ప్రారంభంలో చిత్రానికి ముందు పేర్లు పడతాయి. సాంకేతిక నిపుణులది, నటీనటులది పేర్లు పడతాయి. ఇంకా పేర్లు కూడా పూర్తి కాలా మీకు. మీరు చూస్తుంది పేర్లు కూడా చూడలేదు. ఇంకా చాలా అంశాలు బయటకు ఉన్నాయి. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత మీరేంటో ఆలోచించండి ఒకసారి. ఇలా పరిస్థితి ఏదో ఆలోచించండి. నాకు తెలిసినంత వరకు ఈ నాయకుల మీద జరిగినటువంటి విధ్వంసాలకు సంబంధించి దానికి సహకరించిన వ్యక్తులందరి మీద కనుక చర్యలు తీసుకోవడం మొదలు పెడితే, వాళ్ళకి అభియోగాలు ఒప్పుకుంటూ ముందుకెళ్తే, వచ్చే జన్మంటూ ఉంటే ఆ జన్మకు కూడా సరిపడే విధంగా శిక్షలు పడేటువంటి వాళ్ళు ఘోరాలు చేసి ఉండారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డికి ఆ ఇబ్బంది ఏం లేదు కదా? ఎందుకు లేదు? మీరు చూస్తూ ఉండండి. ఎందుకు భయపడుతున్నాడు అతను? ఎందుకు రెచ్చగొడుతున్నాడు వీళ్ళని? ఎందుకు ప్రభుత్వం మీద కాలు దూకుతున్నాడు? ఆయన సేఫ్ గా సార్, తాడేపల్లి బెంగళూరు ప్యాలెస్ హ్యాపీగా కాదు, బయట ఉండే కంటే కారాగారంలో ఉంటానేమని చెప్పని భావిస్తున్నాడు. కనీసం సానుభూతి వస్తుంది. బయట ఉంటే మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.